Hello everyone. Today we are going to discuss waves chapter. See, waves chapter చాలా important మనకి MSET examination కోసం. Because see, waves పైన డిపెండ్ అయ్యి మనకి oscillations ఉంటుంది. Waves పైన డిపెండ్ అయ్యి మనకి alternate current ఉంటుంది. Waves పైన డిపెండ్ అయ్యి will be having wave optics. Okay? వేవ్ ఆప్టిక్స్ కూడా మనకి దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ ఒక్క చాప్టర్ మీకు క్లియర్ గా ఉంటే ఆసిలేషన్స్ ప్లస్ ఇది క్లియర్ గా ఉంటే ఈ రెండు చాప్టర్స్ మీకు ఈజీగా అర్థం అయిపోతాయి. ఓకేనా? సో ఇన్ దిస్ వీడియో విల్ బి డిస్కసింగ్ టోటల్ వేవ్స్ చాప్టర్ ఇన్ వన్ షాట్. ఓకేనా? మీకు ఎంసెట్ కి కావాల్సిన టోటల్ గా మొత్తం చాప్టర్ మనం ఈ ఒక్క వీడియోలో కవర్ చేయబోతున్నాం. ప్రాబ్లమ్స్ కాదు, ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. సో వేవ్స్ లో మనకి న్యూ సిలబస్ లో ఒక టాపిక్ డిలీట్ చేసేసారు, దట్ ఈస్ డాప్లర్ ఎఫెక్ట్. ఓకే, డాప్లర్ ఎఫెక్ట్ తీసేశారు, అది మీరు ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు. ప్లస్ సి మన యాప్ లో మనకి 199 కి యుల్ బి గెట్టింగ్ టోటల్ టెస్ట్ సిరీస్. ఓకేనా? చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ అక్కడ ఉంటాయి. మీకు 199 కి మీకు మన యొక్క యాప్ లో యుల్ బి గెట్టింగ్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్. ప్లస్ దాంట్లో ఎంపీసీ అండ్ బైపీసీ ఇద్దరికి కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఆ టెస్ట్ సిరీస్ మీకు ఎంపీసీ అండ్ బైపీసీ ఇద్దరు స్టూడెంట్స్ కి కూడా ఉంది. ఓకే, సో ఎంపీసీ వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ టెస్ట్ సిరీస్ వస్తుంది. బైపీసీ వాళ్ళకి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అక్కడ వస్తుంది. ప్లస్ మీరు ఇంకా మన యొక్క ఆసిలేషన్స్ యొక్క వీడియో చూడలేదంటే అది చూడండి, అది చూస్తే ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఈ రెండు లింక్ అయి ఉంటాయి. ఈ 4 చాప్టర్స్ మీకు ఒక్క చాప్టర్ క్లియర్ గా ఉంది అంటే మీరు అన్ని చాప్టర్స్ కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఇన్ దిస్ వీడియో విల్ బి డిస్కసింగ్ ఇన్ వన్ షాట్. సో లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. సో దానికంటే ముందు ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ whenever a new video will be uploaded. So wave is nothing but propagation of energy in medium. That is, సపోజ్ నేను ఇక్కడ ఒక పాయింట్ అనుకున్నాను అనుకోండి. సో ఇక్కడ నుంచి ఈ సోర్స్ నుంచి ఒక వేవ్ వస్తే దట్ విల్ బి ద ఎనర్జీ ఆఫ్ దిస్ సోర్స్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ అప్ టు దిస్ పాయింట్. ఓకేనా? ఇక్కడ వరకు అది రీచ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏవైతే పార్టికల్స్ ఉంటాయి కదా, సో దోస్ విల్ నాట్ బి మూవింగ్ టు దిస్ సైడ్. ఓకేనా? పార్టికల్స్ విల్ బి ఎట్ కాన్స్టాంట్ పొజిషన్. అది ఆసిలేషన్ అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అంతేగాని ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళదు. సో ఓన్లీ ద ఎనర్జీ విల్ బి మూవింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు దిస్ విత్ సర్టన్ స్పీడ్ v. ఓకేనా? సో రిమెంబర్ దట్ ఇక్కడ ఈ పార్టికల్స్ ఏవైతే అవి ఓన్లీ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఉంటాయి. సో దిస్ కైండ్ ఆఫ్ వేవ్ ఈజ్ నోన్ యాజ్ సింపుల్ హార్మోనిక్ వేవ్. ఓకేనా? రిమెంబర్ దిస్ పాయింట్. No particle movement will be present in waves. Only the energy will be moving from this point to this point. ఓకేనా? ఇక్కడ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే లైట్ సోర్స్ ఉందనుకోండి. ఇక్కడ నేను లైట్ స్విచ్ ఆన్ చేస్తే ద సోర్స్ విల్ బి కాన్స్టాంట్ అండ్ ద లైట్ ఎనర్జీ విల్ బి రీచింగ్ టు దిస్ పాయింట్ విత్ సర్టన్ వెలాసిటీ v. ఆ వెలాసిటీ ఏంటి మనకి? లైట్ అంటే దట్ ఈస్ 3 × 10⁸ meters per second ఫర్ లైట్. సో ఇలా మనం అర్థం చేసుకోవాలి. సో ఈ వేవ్స్ ఏవైతే ఉన్నాయి కదా, మనకి చాలా క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, కానీ మనకి ఓన్లీ మెకానికల్ వేవ్స్ మాత్రమే ఉంది. సో మెకానికల్ వేవ్స్ ఆర్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. ఓకేనా? మెకానికల్ వేవ్స్ ఫర్దర్ గా 2 types గా క్లాసిఫై చేశారు, దట్ ఈస్ ట్రాన్స్వర్స్ వేవ్స్ అండ్ లాంగిట్యూడినల్ వేవ్. సో ఆ రెండు ఏంటో మనం చూసాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ట్రాన్స్వర్స్ వేవ్ చూడండి. సి ట్రాన్స్వర్స్ వేవ్ లో ఏమవుతుంది అంటే, సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. ఓకే, సో ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ నేను కన్సిడర్ చేసుకొని ఎక్స్ లో వేవ్ డైరెక్షన్ తీసుకున్నాను. ఓకే, ఎక్స్ యాక్సిస్ లో వేవ్ డైరెక్షన్ అండ్ వై యాక్సిస్ లో ఆసిలేషన్. ఓకే, సో ఈ యాంగిల్ ఏదైతే 90 degrees ఉంటుంది కదా, సో ఇక్కడ చూడండి, ఇక్కడ వేవ్ యొక్క డైరెక్షన్ ఉంది. సో ఇక్కడ ఇలా మూవ్ అవుతుంది. ఓకే, సో వేవ్ యొక్క డైరెక్షన్ ఇది, బట్ ఆసిలేషన్ ఈజ్ హ్యాపెనింగ్ ఎట్ ఇన్ దిస్ డైరెక్షన్. ఓకేనా? వై డైరెక్షన్ లో ఇక్కడ ఒక పార్టికల్ ఉంది అంటే దిస్ విల్ బి మూవింగ్ అప్ టు దిస్ పాయింట్. ఓకే, అగైన్ కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్. ఇక్కడ నుంచి ఉంది అంటే సో ఇట్ విల్ బి రీచింగ్ టు దిస్ పాయింట్. ఇలా మనకి సింపుల్ హార్మోనిక్ వేవ్ ఉంటుంది. ఓకే, బట్ దిస్ పార్టికల్ విల్ నాట్ బి మూవింగ్ టు దిస్ సైడ్. రిమెంబర్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ హైయెస్ట్ పాయింట్ ఏదైతే మన యొక్క ఈ పార్టికల్ ఈ హైయెస్ట్ పాయింట్ ఏదైతే ఉంటుంది కదా, సో దీన్ని మనం యాంప్లిట్యూడ్ అంటాము. ఓకే, సో యాంప్లిట్యూడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. సో దీన్ని మనం హైయెస్ట్ పాయింట్ ఏదైతే ఉంది కదా, సో దాన్ని మనం యాంప్లిట్యూడ్ అంటాము. ప్లస్ ఈ రెండు సక్సెసివ్ పాయింట్స్ యొక్క మధ్యలో డిస్టెన్స్ ని మనం సైకిల్ అంటాం, విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వేవ్ లెంత్. సో దాన్ని మనం లాంబ్డాతో డినోట్ చేస్తాము.
ప్లస్ ఇక్కడ ఏదైతే పాయింట్ ఉంది కదా, దిస్ అల్టిమేట్ పాయింట్, ఈ పాయింట్ని మనం ఇలా, ఈ కర్వ్ని ఇలా ఉన్న దాన్ని మనం క్రస్ట్ అంటాము. అదే నెగటివ్ సైడ్లో ఉన్న దాన్ని మనం ట్రఫ్ అంటాము. ఓకే, సో దిస్ ఇస్ క్రస్ట్ అండ్ దిస్ ఇస్ ట్రఫ్. ఓకే, రిమెంబర్ దీస్ 2 వర్డ్స్ అండ్ యాంప్లిట్యూడ్, వేవ్ లెంత్. ఈ 4 వర్డ్స్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్లో మనకి యాంప్లిట్యూడ్, వేవ్ లెంత్, క్రస్ట్, ట్రఫ్ అని మాత్రమే మెన్షన్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ దీనికి మనకి వేవ్ లెంత్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం లాంగిట్యూడినల్ వేవ్ చూసుకుంటే బోత్ ఆసిలేషన్ అండ్ వేవ్ డైరెక్షన్ విల్ బి సేమ్. సో ఇక్కడ చూడండి, ఆసిలేషన్ కూడా ఇక్కడే జరుగుతుంది, ప్లస్ ఇక్కడ మనకి వేవ్ యొక్క డైరెక్షన్ కూడా సేమ్. సపోజ్ ఇక్కడ నేను డిస్టర్బ్ చేశాను అనుకోండి, దిస్ విల్ బి మూవింగ్ లైక్ దిస్, రైట్? సో ఇక్కడ ఏదైతే ఉంది కదా, ఈ హైయెస్ట్ పాయింట్ ని మనం ఇక్కడ యాంప్లిట్యూడ్ అంటాము. ప్లస్ ఈ దీన్ని స్ప్రింగ్ యొక్క, దట్ ఈస్, సో దీన్ని మనం వేవ్ లెంత్ గా ఇక్కడ కన్సిడర్ చేస్తాము. ఎక్కడైతే స్ప్రింగ్ చాలా ఎక్కువ లెస్, ఎక్కడైతే స్ప్రింగ్ మనకి డెన్స్ క్వాంటిటీలో ఉంటుందో అక్కడ మనకి కంప్రెషన్ ఉన్నట్టు, అంటే ఈ స్ప్రింగ్స్ మొత్తం దగ్గరగా ఉంటాయి. ప్లస్ ఇక్కడ ఎక్కడైతే డిస్టెన్స్ ఎక్కువ ఉంటుందో దాన్ని మనం రిఫ్రాక్షన్ ఏరియా అని అంటాము. సో రిమెంబర్ దీస్ పాయింట్స్, ఫర్దర్ గా డిస్కస్ చేసుకున్నప్పుడు మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ వాట్ అబౌట్ ట్రాన్స్వర్స్ వేవ్ అండ్ లాంగిట్యూడినల్ వేవ్. చాలా చాలా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగారు. ఓకేనా? సో హియర్ ఇట్ ఈస్ పర్పెండిక్యులర్, హియర్ ఇట్ ఈస్ 0 degrees. ఓకే, సో ట్రాన్స్వర్స్ వేవ్ యొక్క ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే, ట్రాన్స్వర్స్ వేవ్ కోసం మనం లైట్ సోర్స్ ని లేదంటే స్ట్రింగ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ లాంగిట్యూడినల్ వేవ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సౌండ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఓకే, సో మనకి దీనిపైన కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఆబ్జెక్టివ్ గా మనకి అడుగుతారు మాక్సిమం టైమ్స్, కాబట్టి అక్కడ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో యూ షుడ్ నాట్ లీవ్ ఎనీ టాపిక్. ఓకే, హోప్ దట్ ఈస్ క్లియర్. సో లెట్ us move on to next concept, that is, సో ఫ్రీక్వెన్సీ ఏంటి? నంబర్ ఆఫ్ వేవ్స్ పాసింగ్ ఇన్ 1 second. ఓకేనా, 1 second లో, పర్ సెకండ్ లో ఎన్ని వేవ్స్ పాస్ అవుతున్నాయి దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాము. అండ్ ఫ్రీక్వెన్సీ విల్ బి గివెన్ బై సైకిల్ అపాన్ సెకండ్, దట్ ఈస్ సైకిల్ పర్ సెకండ్. దీన్ని మనం హెర్ట్జ్ కని కూడా అనవచ్చు. ఓకేనా, ఫ్రీక్వెన్సీ ఏముంది? నంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. నౌ వేవ్ స్పీడ్ చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ వేవ్ స్పీడ్ ఈస్ గివెన్ బై v ఈజ్ ఈక్వల్స్ టు f ఇంటూ లాంబ్డా. రిమెంబర్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి వేవ్ స్పీడ్ కి చాలా చాలా ఫార్ములేస్ ఉంటాయి. ఇది ఒక్కటే కాదు, ఇంకా ఫర్దర్ గా మనం వేవ్ స్పీడ్ కి ఇంకా 2 to 3 టైప్స్ ఆఫ్ ఫార్ములే చూడబోతున్నాము. సో రిమెంబర్ దీస్ ఆల్ ఫార్ములే. ఫైనల్ గా మీరు వేవ్ స్పీడ్ అని రాసేసి ఒక లిస్ట్ లో ఆ 4-5 ఫార్ములే మొత్తం రాసేసుకొని రివైజ్ చేయాలి. దట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఓకేనా? సి, వేవ్ స్పీడ్ విల్ బి డిపెండ్స్ అపాన్ ద మీడియం ఇన్ విచ్ ద వేవ్ ఈస్ ట్రావెలింగ్. ఓకేనా, ఏ మీడియంలో అయితే మన యొక్క వేవ్ ట్రావెల్ చేస్తుందో దాని మీడియం పైన ఇది డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ వ్యారీస్ ఇన్ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసెస్. ఓకేనా, ఇది మనం స్ట్రింగ్ కి మాత్రమే చూస్తున్నాం. ఒకవేళ గ్యాస్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఒకవేళ మనం సాలిడ్స్ తీసుకుంటే ఏమవుతుంది, లిక్విడ్స్ తీసుకుంటే ఏమవుతుందో ఫర్దర్ గా మనం వేవ్ స్పీడ్ చూడబోతున్నాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ప్లేన్ ప్రోగ్రెసివ్ వేవ్. సపోజ్ ఒక వేవ్ ని నేను కన్సిడర్ చేసుకొని ఈ పాయింట్ దగ్గర, సపోజ్ ఈ ఎక్స్ డైరెక్షన్, ఈ డిస్టెన్స్ వచ్చేసి ఎక్స్ అనుకుందాం. ఓకే, సో ఎక్స్ డైరెక్షన్, ఇక్కడ మనకి y ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ y and this is x. Now the relation between these two will be given by a harmonic wave, that is y is equals to a sine of ax plus bt plus c. Now remember here, y is a function of f of x plus r minus vt. Okay, that is y యొక్క y will be depending upon the direction of wave and the velocity at that particular time. ఓకేనా, ఎంత వెలాసిటీతో ఇక్కడ మూవ్ అవుతుంది, ఒక పర్టికులర్ టైమ్ లో ఎంత డిస్టెన్స్ లో మనకి కావాలి. సో y will be function of these all values. సపోజ్ పాజిటివ్ x డైరెక్షన్ లో మనం చూసుకున్నట్టయితే
y will be given by f of x minus vt. అదే so this is positive x direction. Okay, now negative x direction లో y will be given by y will be function of f of x plus vt. So this is negative x direction. నా ఇక్కడ మనం చిన్న ఒక లాజిక్ అర్థం చేసుకోవాలి. సపోజ్ ఈ ఈక్వేషన్ లో ఓకేనా ఏదైనా మనకి ఈక్వేషన్ ఇస్తే నౌ రిమెంబర్ వన్ పాయింట్, ఒకవేళ మనకి ఏదైనా ఫంక్షన్ దట్ ఈస్ y ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ax ప్లస్ bt అని ఇచ్చేస్తే సపోజ్ దీని యొక్క ఇక్కడ చూడండి, సపోజ్ ఈ x యొక్క కోఎఫిషియంట్ పాజిటివ్ అయి t యొక్క కోఎఫిషియంట్ పాజిటివ్ అయితే లైక్ ద గివెన్ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్ ద డైరెక్షన్ విల్ బి నెగటివ్ x డైరెక్షన్. ఒకవేళ నెగటివ్ అండ్ నెగటివ్ అయితే కూడా మనకి నెగటివ్ x డైరెక్షన్ లో వేవ్ ట్రావెల్ చేస్తుంది. ఒకవేళ పాజిటివ్ నెగటివ్ అయినా నెగటివ్ పాజిటివ్ అయినా ద వేవ్ విల్ బి ఇన్ పాజిటివ్ x డైరెక్షన్. రిమెంబర్ దిస్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ లో దీనిపైన బేస్ చేసుకొని క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు స్పీడ్ ఆఫ్ వేవ్ చెప్పినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, సి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఈక్వేషన్ కన్సిడర్ చేసుకున్నాను, దట్ ఈస్ y ఈజ్ ఈక్వల్స్ టు f ఆఫ్ ax ప్లస్ ఆర్ మైనస్ bt. రైట్ నౌ ఇఫ్ ఐ వాంట్ స్పీడ్ ఆఫ్ వేవ్, స్పీడ్ ఆఫ్ వేవ్ మనం చూసుకున్నట్టయితే ఏమవుతుంది, కోఎఫిషియంట్ ఆఫ్ t అపాన్ కోఎఫిషియంట్ ఆఫ్ x. ఓకే, నౌ దిస్ విల్ బి గివెన్ బై కోఎఫిషియంట్ ఆఫ్ t ఏముంది b, రైట్, అపాన్ కోఎఫిషియంట్ ఆఫ్ a ఏముంది దట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ x ఏముంది దట్ ఈస్ a. ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఐ విల్ బి గెట్టింగ్ ద స్పీడ్ ఆఫ్ వేవ్. బట్ డైరెక్షన్ మనకి ఇక్కడ మనం ప్రీవియస్ గా చేసాం కదా, సో ఇక్కడ నుంచి ఏ డైరెక్షన్ లో వేవ్ వెళ్తుందో మనం తెలుసుకోవచ్చు. ఓకేనా, మీకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు సెపరేట్ గా దీనికోసం ఒక ప్రాబ్లం తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీగా మీకు అర్థం అయిపోతుంది. ఓకే, నౌ లెట్ us మూవ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ స్పీడ్ ఆఫ్ వేవ్. అయిపోయింది. రిమెంబర్ దట్ ఇంతకు ముందు కూడా మనం స్పీడ్ ఆఫ్ వేవ్ కి ఒక ఫార్ములా తీసుకున్నాం, దట్ ఈస్ ఏముండింది, అది v is equals to f lambda. Okay, so remember this, అదే ఒకటి అయిపోయింది. సో దిస్ వన్ ఈస్ సెకండ్ వన్. రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. మీకు స్పీడ్ ఆఫ్ వేవ్ యొక్క ఫార్ములాలో లాస్ట్ లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ టోటల్ గా మీకు స్పీడ్ ఆఫ్ ఫార్ములా యొక్క లిస్ట్ చేసుకోండి, ఏది దేనికి ఎప్పుడు యూజ్ చేయాలో మీకు అక్కడ ఈజీగా అర్థం అయ్యేలా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఫేస్ డిఫరెన్స్ మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ మీకు ఈ ఒక ఈక్వేషన్ అర్థం అవ్వాలి, దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ వేవ్, దట్ ఈస్ y is equals to a sine of kx minus omega t plus phi. రిమెంబర్ దిస్, ఇది మీకు గుర్తుండాలి ఖచ్చితంగా, బ్లైండ్ గా ఫిక్స్ అయిపోండి, ఇది మీరు మైండ్ లో ఫిక్స్ చేసుకోవాలి, ఎలాగూ దీన్ని మర్చిపోవద్దు. ఓకేనా, సో ఏ సైన్ ఆఫ్ kx మైనస్ ఒమేగా t ప్లస్ phi. ఈ ఈక్వేషన్ తెలియకుండా మీకు వేవ్స్ లో చదవడం చాలా కష్టంగా ఉంటుంది. సో ఫస్ట్ దీన్ని అర్థం చేసుకోండి. సో హియర్ a ఈజ్ ఆంప్లిట్యూడ్, k is wave number. Okay, wave number which is equals to 2 pi upon lambda. Okay na, lambda మనకి తెలుసు దట్ ఈస్ వేవ్ లెంత్, ప్లస్ ఇక్కడ ఒమేగా ఏదైతే ఉంది కదా, సో దిస్ ఈస్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ, ఒమేగా వచ్చేసి యాంగులర్ ఫ్రీక్వెన్సీ అండ్ ఒమేగా విల్ బి గివెన్ బై 2 pi f. రిమెంబర్ దట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం f అంటే మనకి తెలుసు దట్ ఈస్ 2 pi అపాన్ t, వేర్ t ఈస్ టైమ్ పీరియడ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, దీంట్లో మీకు ఎలాంటి డౌట్ ఉండవద్దు ఏది ఏంటి అని. ఓకేనా, అండ్ హియర్ phi ఈస్ ఫేస్ డిఫరెన్స్, ఫేస్ డిఫరెన్స్. సో ఈ ఫేస్ డిఫరెన్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సి సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ టూ వేవ్స్, ఇక్కడ దాని యొక్క ఈక్వేషన్ మనకి ఇంతకు ముందు ఏముండేది, y ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఆఫ్ kx minus omega t plus phi. Now for this wave, if I consider equation y is equals to sine of omega t. Okay na,
సో సైన్ ఆఫ్ ఒమేగా టీ. ఇక్కడ చూడండి, సపోజ్ ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఈ టీ అంటే ఏంటి? టైం పీరియడ్. సో టైం టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 నేను సబ్స్టిట్యూట్ చేస్తే y విల్ బి ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ ఒమేగా 0. సో y విల్ బి ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ 0 డిగ్రీస్. సో సైన్ 0 ఏముంటుంది మనకి? సైన్ 0 మనకి ట్రిగ్నోమెట్రీ నుంచి తెలుసు, దట్ ఈస్ సైన్ 0 విల్ బి 0. సో y విల్ బి ఈక్వల్స్ టు 0. ఇట్ మీన్స్ దట్ టైమ్ ఈక్వల్స్ టు t ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు, టైమ్ దట్ ఈస్ స్టార్టింగ్ పాయింట్ లో t ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ద డిస్ప్లేస్మెంట్ ద y విల్ బి ఈక్వల్స్ టు 0. దట్ ఈస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది వేవ్ అని మనకి అర్థం. ఇఫ్ ఐ కన్సిడర్ ద సేమ్ ఈక్వేషన్, దట్ ఈస్ y ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ ఒమేగా t ఎట్ సర్టన్ ఫేజ్ డిఫరెన్స్, దట్ ఈస్ π/2 అంటే 90 degrees అనుకుందాం. సో అదే నేను t ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర సేమ్ y ని కనుక్కోవాలి అంటే, నౌ y విల్ బి ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ ఒమేగా టైమ్స్ 0 ప్లస్ π/2 అవుతుంది. సో ఒమేగా టైమ్స్ 0 విల్ బి దిస్ టోటల్ వాల్యూ విల్ బి 0. సో y విల్ బి గివెన్ బై సైన్ ఆఫ్ π/2. So π/2 is nothing but 90 degrees. So y will be equals to sine of 90 degrees, which is equals to 1. సో ఇక్కడ చూడండి, ఈ వేవ్ ఏదైతే ఉంది కదా, సో ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్స్ టు 1 హియర్, y ఈజ్ ఈక్వల్స్ టు 0 హియర్, ఎట్ t ఈజ్ ఈక్వల్స్ టు 0నే, t ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ ఏదైతే డిఫరెన్స్ ఏదైతే మనకి వచ్చింది కదా, సో దిస్ ఈజ్ నోన్ యాజ్ phi, దట్ ఈస్ ఫేజ్ డిఫరెన్స్. మనకి లాస్ట్ ఇయర్ ఎంసెట్ లో 3 క్వశ్చన్స్ వచ్చాయి టోటల్ గా ఫేజ్ డిఫరెన్స్ పైన. ఓకేనా, ఫేజ్ డిఫరెన్స్ పైన మనకి టోటల్ గా 3 క్వశ్చన్స్ వచ్చాయి, అన్ని షిఫ్ట్స్ ని కలుపుకొని. సో వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, హియర్ సి దిస్ π/2 ఈజ్ నోన్ యాజ్ ఫేజ్ డిఫరెన్స్. ఏదైతే మన స్టాండర్డ్ ఈక్వేషన్ ని మనం కంపేర్ చేసినప్పుడు ఎక్స్ట్రా వాల్యూ ఏదైతే వస్తుంది కదా, సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ఫేజ్ డిఫరెన్స్. రిమెంబర్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో y ఈజ్ ఈక్వల్స్ టు సైన్ 90 వచ్చేసి మనకి 1 వస్తుంది. సో 1 ఇక్కడ ఈ పాయింట్ లో వస్తుంది. సో దట్ ఈస్ నోన్ యాజ్ ఫేజ్ డిఫరెన్స్. సో ఫేజ్ డిఫరెన్స్ కి మనకి ఏంటి అంటే ఇంకో ఫార్ములా ఉంది, దట్ ఈస్ ఇక్కడ రాద్దాం మనకు క్లియర్ గా, అది కూడా ఒకసారి అయిపోతుంది. సో ఫేజ్ డిఫరెన్స్ విల్ బి గివెన్ బై 2π అపాన్ లాంబ్డా టైమ్స్ డెల్టా ఎక్స్. నౌ ఇక్కడ ఏంటి ఈ డెల్టా ఎక్స్ అంటే, డెల్టా ఎక్స్ విల్ బి ద డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ 2 పాయింట్స్. ఏ పాయింట్ దగ్గర మనం ఫేజ్ డిఫరెన్స్ కావాలి అనుకుంటున్నామో దాని యొక్క డిఫరెన్స్ మనకి కావాలి. సపోజ్ నేను ఈ 2 పాయింట్స్ దగ్గర, దట్ ఈస్ దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్ మధ్య నేను కావాలి అనుకుంటున్నాను ఫేజ్ డిఫరెన్స్ అనుకోండి, ఏమవుతుంది? సో ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్ కి మధ్యలో ఏదైతే ఉంది కదా, సో దిస్ ఈస్ టోటల్లీ 1 సైకిల్. సో విచ్ విల్ బి ఈక్వల్స్ టు లాంబ్డా. సో ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా 5 విల్ బి ఈక్వల్స్ టు 2π అపాన్ లాంబ్డా టైమ్స్ లాంబ్డా. ఓకే, సో లాంబ్డా లాంబ్డా క్యాన్సిల్ అయిపోతుంది. డెల్టా 5 విల్ బి ఈక్వల్స్ టు 2π విచ్ ఈస్ ఈక్వల్స్ టు 360 degrees, విచ్ ఈస్ ఈక్వల్స్ టు 0 degrees. సో ఇట్ మీన్స్ దట్ దెర్ ఈస్ నో ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్. సి ఈ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఈ పాయింట్ కూడా అక్కడే స్టార్ట్ అవుతుంది. సో దేర్ విల్ నాట్ బి ఎనీ ఫేజ్ డిఫరెన్స్. సపోజ్ అదే నేను ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ మధ్యనే కావాలి అనుకున్నాను అనుకోండి, సపోజ్ ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ వరకే. ఓకేనా, ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ టోటల్. ఓకే, సో ఫ్రమ్ దిస్ పాయింట్ టు అప్ టు దిస్ పాయింట్ ఓన్లీ. సో దిస్ విల్ బి ఈక్వల్స్ టు λ/2, రైట్? సో ఈ వాల్యూ వచ్చేసి మనకి λ/2 ఉంటుంది. సో ఫేజ్ డిఫరెన్స్ ఏమవుతుంది? ఫేజ్ డిఫరెన్స్ డెల్టా 5 విల్ బి గివెన్ బై 2π అపాన్ లాంబ్డా times lambda upon 2, right? Lambda upon 2 half kabatti. So 2 and this lambda will be getting cancelling out, and phase difference will be given by phi, which is equals to 180 degrees. So ikkada phase difference vachesi manki 180 or pi undi ani ardham. Manki last year kuda మీరు ప్రీవియస్ పేపర్ చూస్తే ఇలాంటి క్వశ్చన్స్ మనకి వచ్చాయి ఎంసెట్ లో. ఓకే, చలో let us move on to next concept. Again one more, that is velocity of transverse wave in a string. ఇంకోసారి స్పీడ్ ఆఫ్ వేవ్ మనకి వచ్చేసింది, దట్ ఈస్
See, velocity of transverse wave in a string will be given by V is equals to under root T upon mu. Okay, so ఇక్కడ చూడండి ఈ మనకి ఈ వేవ్ చూడండి మీరు ఫస్ట్ నుండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు సపోజ్ ఇది ఒక సర్టెన్ వెలాసిటీ v నుంచి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది అనుకోండి దట్ ఎనర్జీ దట్ ఈస్ సపోజ్ ఈ స్పీడ్ v is equals to ఇక్కడ నుంచి ట్రావెల్ అవుతుంటే దట్ v will be given by t upon mu where t is tension in this string. Okay, tension in string and mu is linear mass density. Okay, linear mass density. And see, linear mass density is nothing but mass upon unit length. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సో మాస్ అపాన్ యూనిట్ లెంత్. సో ఈ v will be given by t upon mu ప్లస్ మనకి v is equals to f lambda తెలుసు, v is equals to coefficient of time upon coefficient of x కూడా మనకి తెలుసు. ఓకే, coefficient of time upon coefficient of x. So 1, this 2 and this 3, ఈ 3 మనకి అయిపోయాయి. ఈ 3 ఇప్పుడు గుర్తు పెట్టుకోండి, ఇంకా ఫర్దర్ గా వస్తాయి. సో అవి కూడా మీరు వెలాసిటీ ఆఫ్ వేవ్స్ లో గుర్తు పెట్టుకోవాలి ఆర్ స్పీడ్ ఆఫ్ వేవ్ అని అడిగినప్పుడు కూడా యూ హ్యావ్ టు యూజ్ దీస్ 3 ఫార్ములే ప్లస్ ఇంకా మనకి ఫర్దర్ కూడా వస్తాయి. ఓకే, సో వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ ఇన్ స్ట్రింగ్ అడిగితే ఈ ఫార్ములా యూజ్ చేసి మీరు సొల్యూషన్ తీసుకొని రావచ్చు. సో లెట్ us move on to నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రిఫ్లెక్షన్ ఆఫ్ వేవ్. ఓకేనా, సి ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ వేవ్ లో మీరు 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. దట్ ఈస్ ఒక స్ట్రింగ్ మనకి ఒక ఫిక్స్ చేసేసినప్పుడు అండ్ ఒకటి వచ్చేసి ఫ్రీగా ఉన్నప్పుడు సి ఫేస్ చేంజ్ అవుతుంది. సి ఈ వేవ్ ని చూడండి, సో ఇక్కడ క్రస్ట్ లా వస్తుంది రైట్. సో ఆఫ్టర్ స్ట్రైకింగ్ దిస్ ఇట్ ఈస్ బికమింగ్ ట్రఫ్. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ ఫిక్స్డ్. ఇక్కడ రాద్దాం ఫిక్స్డ్ ఎండ్. ఓకే, దిస్ వన్ ఈజ్ ఫ్రీ ఎండ్. ఇక్కడ చూడండి ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇది వస్తుంది, ఇక్కడ స్ట్రైక్ అవగానే ఇట్ ఈస్ బికమింగ్ 2a. సపోజ్ యాంప్లిట్యూడ్ a నుంచి వస్తే ఇట్ ఈస్ బికమింగ్ 2a ఇక్కడ. ఓకేనా, సో దిస్ ఈస్ ఫర్ ఫ్రీ ఎండ్. సో హియర్ నో ఫేస్ చేంజ్, here phase change which is phase change ఎంత ఉంది ఇక్కడ, that is 180 degrees. here phase change వచ్చేసి 0. okay, remember these points. so let us move on to next concept that is superposition of waves. see మీరు ఇంకా మా యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, which will be very helpful to crack MCET ఎగ్జామినేషన్. అక్కడ చాప్టర్ వైజ్ మీకు వెయిటేజ్ అనాలిసిస్ ప్లస్ అన్నీ ఉన్నాయి, ప్లస్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు వేవ్స్ చాప్టర్ చదివారు, దాని తర్వాత మీరు ప్రాక్టీస్ చేయాలి అంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ కావాలి. సో ఆ టెస్ట్ సిరీస్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్లస్ దాంతోపాటు మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా మీరు సాల్వ్ చేయాలి. అవి మనం ఇంకా యాప్లో అవైలబుల్ చేయలేదు, కానీ మీ దగ్గర ఉన్న ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి, దాంతోపాటు మన యొక్క టెస్ట్ సిరీస్ యూస్ చేస్తే ఇట్ విల్ బి very helpful. so superposition of wave. see superposition of wave is very simple. మనకి 2 types of waves ఉంటాయి, that is constructive and destructive. ఇక్కడ మనం constructive చూడండి, సపోజ్ ఒక వేవ్ వస్తుంది ఓకే ఫ్రమ్ దిస్ సైడ్ అండ్ అగైన్ అనదర్ వేవ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దిస్ సైడ్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్తుంది and this is coming from this side. okay, so ఎప్పుడైతే ఈ రెండు మీట్ అవుతాయో సో there will be another wave which will be like this. okay, so suppose దీని యొక్క amplitude a అయింది అనుకోండి, దీని యొక్క amplitude a అవుతే so here the amplitude will be, this will be 2a. so this is constructive. now destructive, suppose here it is a wave coming from this side and after that another wave is coming from this side. okay, so ikkada crust and crust,
ఇక్కడ క్రస్ట్ అండ్ ట్రఫ్ ఈ రెండు మీట్ అయినప్పుడు దట్ విల్ బి see first it will be like this, again it will become a straight line. So this is known as destructive superimposition, destructive superposition, and this is constructive superposition. So ikkada this amplitude will be 2a and here amplitude will be equals to 0. ikkada meeku ardhamautundi kada. So rendu crust meet అయినప్పుడు that will be 2a amplitude. అదే రెండు ఒక క్రస్ట్ అండ్ ఒక ట్రఫ్ మీట్ అయినప్పుడు మనకి ఆంప్లిట్యూడ్ విల్ బి 0. సో ఈ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకొని మనం స్టాండింగ్ వేవ్ అర్థం చేసుకుందాం. సి ఇక్కడ ఈ టూ వేవ్స్ మనం కన్సిడర్ చేసుకున్నాం. సో దిస్ ఈస్ క్రస్ట్ అండ్ దిస్ ఈస్ ఆల్సో క్రస్ట్. సో ఆంప్లిట్యూడ్ ఏ అండ్ హియర్ ఆల్సో ఆంప్లిట్యూడ్ ఏ. సో ఫైనల్ గా మనకు వచ్చే రిజల్ట్ ఏముంటుంది, దట్ విల్ బి ఎ క్రస్ట్ ఆఫ్ ఆంప్లిట్యూడ్ 2a, రైట్? ప్లస్ ఇక్కడ trough and this is also trough. So this amplitude will be 2a. ఓకే, సేమ్ ఇలానే మనకి సైకిల్ రిపీట్ అవుతా ఉంటుంది. అదే ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ఎ క్రస్ట్ బట్ హియర్ ఇట్ ఈస్ ఎ ట్రఫ్. సో ఏమవుతుంది, మనకి ఆంప్లిట్యూడ్ 0 అవుతుంది. ఇట్ విల్ బి ఎ స్ట్రైట్ లైన్. ఓకే, a is equals to 0 హియర్ ఏ అవునా సరే, ఇక్కడ a is equals to 0. సో ఈ రెండు మూవ్ అవుతా ఉంటే, ఇలా మూవ్ అవుతా ఉంటే అండ్ దిస్ విల్ బి లుకింగ్ లైక్ ఎ స్టేషనరీ వన్. ఓకేనా? సో దీన్ని మనం స్టాండింగ్ వేవ్ అని అంటాము. సో ఎందుకంటే సో ఇక్కడ ఈ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయి కదా, సో దట్ విల్ బి లైక్ ఆసిలేటింగ్ ఓన్లీ, బట్ ఈ కర్వ్ ఏదైతే ఉంది కదా, సో దీంట్లో మనకి మూమెంట్ కనబడదు. సో దట్ ఈస్ వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్, సో దట్ ఈస్ వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ స్టాండింగ్ వేవ్. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. రెండు క్రస్ట్ మీట్ అయినప్పుడు ఏమవుతుంది, రెండు ట్రఫ్ సూపర్ పొజిషన్ చేస్తే ఏమవుతుందో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. ఓకేనా? సో దీనిపైన మనకి ఒక గ్రాఫ్ ఇచ్చేసి అలా సింపుల్ గా క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, దానికంటే ఎక్కువ ఏమీ అడిగే ఛాన్సెస్ లేవు. ఓకేనా? ఏమైనా అడిగితే కూడా మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసుకొని దాన్ని అనలైజ్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నోడ్స్ అండ్ యాంటీ నోడ్స్ అంటే ఏంటో చూద్దాం. సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ ఏ వేవ్ విచ్ ఇస్ ఫ్రమ్ దిస్ పాయింట్. సో ఇలా ఒక వేవ్ నేను తీసుకున్నట్టయితే ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, సో దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ నోడ్. ఓకేనా? నోడ్. అండ్ హైయెస్ట్ పాయింట్ ఏదైతే ఉంది కదా, సో ఆంప్లిట్యూడ్ ఉంటుంది కదా, సో అక్కడ మనం యాంటీనోడ్ అంటాం. ఓకే, సో దట్ విల్ బి యాంటీనోడ్ అండ్ దిస్ పాయింట్ విల్ బి నోడ్. ఓకే, సో ఈ నోడ్ అండ్ నోడ్ యొక్క మధ్యలో డిస్టెన్స్ ని we can say it is lambda upon 2. ఓకేనా? సో టోటల్ గా ఫ్రమ్ దిస్ నోడ్ టు this node. ఓకేనా? సో ఇట్ విల్ బి వేవ్ లెంత్ దట్ ఈస్ లాంబ్డా. సో ఈ రెండిటి మధ్యలో ఉన్నదాన్ని మనం లాంబ్డా బై 2 గా తీసుకోవచ్చు. నౌ హియర్ ఇట్ ఈస్ లాంబ్డా బై 2. ఓకేనా? నోడ్ అండ్ నోడ్. సో నోడ్ సో నోడ్స్ ఎక్కడ వస్తాయి, సో నోడ్స్ విల్ బి ఎట్ x ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఒక నోడ్ ఉంది అండ్ దిస్ నోడ్ ఈజ్ ఎట్ x బై 2 వాల్యూ. సో నెక్స్ట్ వచ్చేసి x ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా అపాన్ 2. నెక్స్ట్ నోడ్ వచ్చేసి ఇక్కడ ఉంది, దట్ ఈస్ లాంబ్డా దగ్గర. సో x విల్ బి ఈక్వల్స్ టు లాంబ్డా. సో నోడ్స్ ఈ పాయింట్స్ లో ఉంటాయి. సో యాంటీనోడ్స్ చూడండి. సో ఫస్ట్ యాంటీనోడ్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఈ డిస్టెన్స్ వచ్చేసి ఎంత అవుతుంది, సో ఇక్కడ నుండి ఇక్కడికి లాంబ్డా బై 2. సో దిస్ డిస్టెన్స్ విల్ బి ఈక్వల్స్ టు లాంబ్డా అపాన్ 4, రైట్? So x is equals to lambda upon 4. X is equals to 3 lambda upon 4. That is, see this is one antinode, first one, and this one is a second antinode. Okay na? So ఈ డిస్టెన్స్ వచ్చేసి మనకి టోటల్ గా ఇక్కడ నుండి ఇక్కడికి దిస్ విల్ బి ఈక్వల్స్ టు 3 lambda upon 4. ఓకేనా? సో దిస్ ఇస్ 3 lambda upon 4. నెక్స్ట్ x is equals to 5 lambda upon 4 ఇలా వస్తూ ఉంటాయి. సో దిస్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ నోడ్ అండ్ దీస్ ఆర్ ద పొజిషన్స్ ఆఫ్ యాంటీ నోడ్స్. సో ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. హోప్ నోడ్స్ అండ్ యాంటీ నోడ్స్ అంటే ఏంటో మీకు క్లియర్ అయిపోయింది. సో లెట్ us move on to నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ స్టాండింగ్ వేవ్ ఇన్ స్ట్రింగ్ ఫిక్స్డ్ ఎట్ బోత్ ఎండ్స్. సపోజ్ ఒక స్ట్రింగ్ తీసుకొని నేను ఇక్కడ అండ్ ఇక్కడ ఫిక్స్ చేసేసి దాన్ని ఒక ఇలా వైబ్రేట్ చేశాను అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, సో ఈ టోటల్ గా మనం ఈ డిస్టెన్స్ చూసుకుంటే దట్ విల్ బి లాంబ్డా అపాన్ 2, రైట్? సో లాంబ్డా అపాన్ 2. నెక్స్ట్ చూడండి, ఇక్కడ
L is equals to lambda upon 2 అంటున్నాం. Then lambda will be equals to 2 times of L. Suppose నేను ఫ్రీక్వెన్సీలో సబ్స్టిట్యూట్ చేసేస్తే V upon lambda అవుతుంది. So F will be equals to V upon 2L. Now ఈ సెకండ్ పొజిషన్ నేను సపోజ్ మనకి 2 waves ప్రొడ్యూస్ అవుతాయి. దెన్ L will be equals to 2 times of lambda upon 2. Now lambda will be equals to 2L upon L. అదే నేను ఫ్రీక్వెన్సీలో సబ్స్టిట్యూట్ చేస్తే F will be equals to V upon lambda. Now F will be equals to 2 times of V upon 2L. సో ఇన్ సిమిలర్ వే ఇక్కడ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 3V upon 2L అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, see this is V upon 2L ఫస్ట్ యొక్క ఫ్రీక్వెన్సీ. నౌ సెకండ్ యొక్క దాన్ని మీరు చూసుకుంటే 2 times of V upon 2L. సో దిస్ ఈస్ సెకండ్. అండ్ థర్డ్ వన్ చూసుకుంటే 3 times of V upon 2L అవుతుంది. సో దీన్ని మనం ఫస్ట్ హార్మోనిక్ అన్నాం అనుకోండి. So this will be 2 times of first harmonic, which is known as second harmonic. Now this is 3 times of this first one, so it will be known as third harmonic. ఫస్ట్ కంటే ఒకటి ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని మనం ఫస్ట్ ఓవర్టోన్ అంటాం. అండ్ దీన్ని ఫస్ట్ కంటే రెండు ఎక్కువ ఉన్నాయి కాబట్టి విల్ బి కాలింగ్ ఇట్ యాజ్ సెకండ్ ఓవర్టోన్. సపోజ్ నేను 1 end ఫిక్స్ చేసి 1 end ఫ్రీగా వదిలేస్తే ఏమవుతుందో చూద్దాం. సో సి ఇఫ్ ఐ కన్సిడర్ ఎనీ స్ట్రింగ్ అండ్ ఇఫ్ ఐ వైబ్రేట్ ఇట్, ఓకేనా, ఇలా టచ్ చేస్తే ఇలా మనకి వైబ్రేషన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సో ఇది మనకి హాఫ్ వేవ్ మాత్రమే ఉంది. సో L విల్ బి ఈక్వల్స్ టు లాంబ్డా అపాన్ 4, ఓకేనా. సో L ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా అపాన్ 4. Lambda will be equals to 4 times of L. So frequency ఏంటి మనకి తెలుసు, that is F will be given by V upon lambda. So F will be equals to V times of 4L. V upon 4L. Suppose నేను సెకండ్ కన్సిడర్ చేసుకుంటే సెకండ్ వేవ్ వచ్చింది అనుకోండి. సో ఈ వేవ్ లో చూసుకున్నట్టయితే lambda upon 4 ఇది అవుతుంది. So this will be lambda upon 4 and again this one will be lambda upon 4. So L is equals to 3 times of lambda upon 4. Then lambda will be equals to 4L upon 3. ఇక్కడ ఫ్రీక్వెన్సీ చూసుకున్నట్టయితే F will be equals to V upon lambda మనకి తెలుసు. Then F will be given by 3 times of V upon 4L. Now అదే దీన్ని చూసుకుంటే L will be equals to 5 times. L will be equals to 5 times of lambda upon 4. Then L will be equals to 4 times of L upon 5. Now ఇక్కడ F will be given by 5 times of V upon 4L. So F చూసుకున్నట్టయితే F will be given by V 5 times of V upon 4L. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి V times V upon 4L, బట్ సెకండ్ చూసుకున్నట్టయితే 3 times of V upon 4L వస్తుంది. థర్డ్ చూసుకున్నట్టయితే V times of 5 times of V upon 4L. సో ఇక్కడ మనకి దిస్ ఈస్ ఫస్ట్ హార్మోనిక్ and this is third harmonic and this one is fifth harmonic. Here only odd harmonics will be present if one end is free and another one is fixed. రెండు ఫిక్స్ గా ఉన్నప్పుడు ఈవెన్ కూడా వస్తాయి, దట్ ఈస్ 1 2 3 4 5 అలా ఉంటుంది. కానీ ఒకటి ఫిక్స్ చేసేసి ఒకటి ఫ్రీగా పెట్టినప్పుడు మనకి ఫస్ట్ థర్డ్ ఫిఫ్త్ హార్మోనిక్స్ మాత్రమే ఉంటాయి. బట్ దిస్ ఈజ్ నోన్ యాజ్ ఫస్ట్ ఓవర్టోన్ అండ్ దిస్ ఈజ్ నోన్ యాజ్ సెకండ్ ఓవర్టోన్, బికాస్ ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్ డైరెక్ట్ గా ఉంది కాబట్టి. బట్ హార్మోనిక్స్ లో మనకి ఫస్ట్ థర్డ్ అండ్ ఫిఫ్త్ అని మాత్రమే మనం చెప్పాలి, ఓకేనా. నెక్స్ట్ వన్ మోర్ స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్, ఓకేనా. స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ వేవ్ ఏం చెప్పారు అంటే, న్యూటన్ ఏమన్నారు అంటే ఇట్ విల్ బి గివెన్ బై బల్క్ మాడ్యులస్ అపాన్ రో. సో ఫర్ గ్యాసెస్ బల్క్ మాడ్యులస్ ఏముంటుంది, దట్ విల్ బి ప్రెషర్ ఓన్లీ. సో V వచ్చేసి మనకి అండర్ రూట్
P upon rho అయిపోయింది. ఇక్కడ ఏం జరిగింది అంటే సపోజ్ ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఎట్ NTP దట్ ఈస్ నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ మనకి తెలుసు దట్ ఈస్ P విల్ బి ఈక్వల్స్ టు 1.01 ఇంటూ 10⁵ అండ్ మనకి రో వచ్చేసి 1.3 kg per meter cube దట్ ఈస్ డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఎట్ నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. సో నేను వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేస్తే V వచ్చేసి నాకు 279 వచ్చింది meters per second. So this is not at all nearer to speed of sound. ఇది మనకి క్లియర్ గా కాలేదు. సో దాని తర్వాత లాప్లాస్ వచ్చేసి ఏం చెప్పారు అంటే సో దిస్ ఈస్ నాట్ ఐసోథర్మల్. ఇనిషియల్ గా న్యూటన్ ఏం చెప్పారు అంటే దిస్ ఇస్ ఐసోథర్మల్ అన్నారు. సో ఐసోథర్మల్ కాబట్టి బల్క్ మాడ్యులస్ వచ్చేసి ప్రెషర్ ఉండింది, కానీ లాప్లాస్ వచ్చేసి ఇది ఐసోథర్మల్ కాదు, ఇది అడియాబాటిక్ అన్నారు. అడియాబాటిక్ అన్నప్పుడు మనకి గామా వస్తుంది, ఓకేనా, గామా ఇండెక్స్ వచ్చేస్తుంది. సో లాప్లాస్ వచ్చేసి ఏం చెప్పారు అంటే లాప్లాస్ వచ్చేసి ఏం చెప్పారు అంటే బల్క్ మాడ్యులస్ వచ్చేసి ఇక్కడ గామా టైమ్స్ ఆఫ్ దట్ ఈస్ గామా టైమ్స్ ఆఫ్ పి ఉంటుంది, ఓన్లీ పి కాదు అన్నారు. సో ఈయన చెప్పిన దాన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే వి విల్ బి ఈక్వల్స్ టు బి అపాన్ రో సేమ్, బట్ bulk modulus వచ్చేసి gamma times p. So if I substitute value that is gamma p upon rho, సో ఒకవేళ నేను వాల్యూస్ ఎట్ నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఇవే వాల్యూస్ నేను సబ్స్టిట్యూట్ చేస్తే, ఓకేనా. సో గామా వచ్చేసి మనకి తెలుసు గామా ఎయిర్ మనకి తెలుసు దట్ ఈస్ 1.4. సో వాల్యూస్ నేను సబ్స్టిట్యూట్ చేస్తే v వచ్చేసి 1.4 ఇంటూ 10⁵ అపాన్ 1.3 వస్తుంది, విచ్ ఈస్ v is equals to approximately 330, which is equals to 332 మనకి యాక్చువల్ వాల్యూ. సో 330 అంటే వెరీ నియరర్. సో దిస్ ఈజ్ యాక్సెప్టబుల్. సో దీన్ని మనం వచ్చేసి లాప్లాస్ కరెక్షన్ అంటాం, లాప్లాస్ కరెక్షన్. సో ఇప్పటి వరకు మనం సౌండ్ ఇన్ ఎయిర్ చూసాం. సో సౌండ్ ఇన్ గ్యాసెస్ వచ్చేసి సౌండ్ వేవ్ ఇన్ గ్యాసెస్ వచ్చేసి దాని యొక్క v వచ్చేసి వెలాసిటీ వచ్చేసి ఇట్ విల్ బి గివెన్ బై గామా RT అపాన్ m, ఓకేనా. సో దాన్ని మనం ఇలా v ఈజ్ ఈక్వల్స్ టు గామా p అపాన్ రో అని కూడా రాసుకోవచ్చు. మ్యాక్సిమంగా ఇది అడగరు ఎగ్జామ్లో, అడిగిన v విల్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √T అని మనం చెప్పవచ్చు. PV ఈజ్ ఈక్వల్స్ టు nRT, ఇక్కడ p సబ్స్టిట్యూట్ చేసేస్తే ఇట్ విల్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్, ఓకేనా, √టెంపరేచర్. సో మ్యాక్సిమంగా దీన్ని అడగరు, ఒకవేళ అడిగినా మనకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు నేను డిస్కస్ చేసేస్తాను. నెక్స్ట్ వచ్చేసి బీట్స్. బీట్స్ చాలా చిన్న కాన్సెప్ట్. ఏంటి అంటే రెండు మనకు సపోజ్ సిమిలర్గా ఉన్న ఫ్రీక్వెన్సీ, సపోజ్ 500 ఉందనుకోండి, 502 ఈ రెండు ఫ్రీక్వెన్సీ యొక్క టోన్స్ మనకి రెండు కలిసినప్పుడు మనకి బీట్ సౌండ్ వస్తుంది. దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఆఫ్ బీట్ విల్ బి గివెన్ బై f2 మైనస్ f1, ఓకేనా, మోడ్. సో ఇక్కడ సపోజ్ 500లో నుంచి 502 నేను తీసేస్తే ఐ విల్ బి గెటింగ్ -2, బట్ వీ హ్యావ్ టు కన్సిడర్ ద పాజిటివ్ సైన్, ఓకేనా. సో డిఫరెన్స్ అది వదిలేసి మనకు మాడ్యులస్గా కన్సిడర్ చేసుకోవాలి, ఓకే. బీట్ ఈజ్ నథింగ్ బట్ వెన్ టూ సౌండ్స్ ఆఫ్ ఆల్మోస్ట్ సేమ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ప్రొడ్యూస్. సో దాని వల్ల వచ్చే ఒక డిఫరెన్స్ని మనం బీట్గా కన్సిడర్ చేస్తాము. సో దిస్ ఈజ్ వెరీ సింపుల్ కాన్సెప్ట్. మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ మనకి మ్యాక్సిమంగా దీనిపైన ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దాన్ని మనం ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ఈజీగా సాల్వ్ చేసేసాం. సో దిస్ ఈజ్ వాట్ యువర్ వేవ్స్ కాన్సెప్ట్ వీడియో ఈజ్. టోటల్గా అన్ని కాన్సెప్ట్ నేను కవర్ చేసేసాను. డాప్లర్ ఎఫెక్ట్ ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది, కానీ మన యొక్క సిలబస్లో దాన్ని తీసేసాను. సో దట్ ఈస్ వై ఐఎమ్ నాట్ డిస్కసింగ్ డాప్లర్స్ ఎఫెక్ట్ హియర్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇంకా మన యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఇప్పుడు యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి, విచ్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ.